ఇడ్లీలు మెత్తగా రావాలంటే నేను చెప్పిన కొలతల ప్రకారం వేయండి బియ్యాన్ని. ఖచ్చితంగా మెత్తగా ఉండే ఇడ్లీలు వస్తాయి. దీనికి 4 డబ్బాల ఉప్పుడు బియ్యాన్ని తీసుకోవాలి. తర్వాత ఒక 2 డబ్బాల పచ్చి బియ్యాన్ని కానీ స్టోర్ బియ్యం కానీ తీసుకోవాలి. తర్వాత 1 డబ్బా ఉద్దిపప్పు తీసుకోవాలి. అదే డబ్బాతో ఒకే డబ్బాతో కొలతలు వేయాలి. తర్వాత ఒక 1/2 స్పూన్ మెంతులు వేసుకోవాలి. తర్వాత సగం కప్పుకి అటుకులు వేసుకోవాలి. అటుకుల వల్ల ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి. వీటినన్నిటినీ ఇదంతా బాగా మునిగే వరకు వాటర్ పోసి మినిమం ఒక 6 అవర్స్ పాటు బాగా నాననివ్వాలి. నానిన తర్వాత దీన్ని గ్రైండర్లో వేసి ఇలా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత ఒక 1 అవర్ పాటు ఆ పిండినంతా అలాగే ఉంచేయాలి. తర్వాత మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసి పక్క రోజు వరకు మనకి ఎంత కావాలో అది మాత్రమే ఒక చిన్న బౌల్లో తీసుకొని దాన్ని అలాగే మూత పెట్టేసి నైట్ అంతా అలాగే మూత పెట్టేసి ఉంచాలి. ఉదయం లేచిన తర్వాత దానికి సరిపడా ఒక స్పూను ఉప్పును వేసుకోవాలి. కొంచెం ఒక 2 చిటికల సోడా ఉప్పును వేసుకొని మొత్తం కొంచెం వాటర్ తీసుకొని మొత్తం ఆ పిండినంతా బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ రాసుకోవచ్చు. లేదంటే అలా వేసినా కూడా ఇడ్లీలు చాలా బాగా వస్తాయి. ఆ పిండినంతా మొత్తం దాంట్లో పోసి ఇడ్లీ పాత్రలో ఒక గ్లాస్ వాటర్ పెట్టి దాన్ని పెట్టేసి మినిమం ఒక 10 మినిట్స్ పాటు ఇడ్లీలను అలాగే ఉడకనివ్వాలి. తర్వాత ఒక 5 నిమిషాలు అలాగే ఉంచేయాలి. తర్వాత తీసి చూడండి ఎంత మెత్తగా ఇడ్లీలు వస్తాయో. దీంతో ఈ పిండితోనే దోశలు వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేయండి.